నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. మరి చిన్న పిల్లల్ని అజాగ్రత్త చేస్తూ ఉన్నారు. చాలా ప్లేస్లలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని టెర్రస్ల మీద నుంచి పిల్లగాళ్ళు పడిపోవడం, లేకపోతే కింద పడిపోవడం, వాళ్ళని వదిలేయడం, చూసి చూడనట్టుగా సోషల్ మీడియా ట్రెండింగ్ ఎక్కువైపోతూ ఉన్నది. బిజీ లైఫ్ అయిపోతూ ఉన్నది. కానీ మరి చిన్న పిల్లగాళ్ళని ఎవరు పట్టించుకోవాలి? చాలామంది చిన్నపిల్లలు రకరకాల ప్రమాదాలతోటి మరి చనిపోతూ ఉన్నారు. ఇక్కడ కూడా మనం తీసుకున్నట్టయితే 3 ఇయర్స్ బేబీ, 3 సంవత్సరాల పాప కారులో మొత్తం డోర్లు వేసేసిర్రు. ఆ యొక్క వేడికి తట్టుకోలేక పాప చనిపోయింది. ఇక్కడే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఒకసారి చూద్దాం. కారులో ఊపిరాడక 3 ఏళ్ల చిన్నారి మృతి ఎంతో విషాదం. పార్కింగ్లో ఉన్న కారు డోర్ లాక్ కావడంతో ఓ 3 ఏళ్ల చిన్నారి ఊపిరి ఆగిపోయింది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుందట. చూడండి, కారులో ఊపిరాడక 3 ఏళ్ల చిన్నారి మృతి, కార్ డోర్ లాక్ కావడంతో ఘటన. చూడండి, ఈ పాప మాటలకు అందడి విషయం. ఈ కారులో డోర్ లాక్ అయిపోతే ఎవరు చూడలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం సాంబాయిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన కారులో ఊపిరాడక ఓ చిన్నారి మృతి చెందింది. కార్ డోర్స్ ఆటో లాక్ కావడంతో 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సాంబాయిగూడెం గ్రామానికి చెందిన సాయి కుమార్ తర్వాత లిఖిత దంపతులు, వీరికి 3 ఏళ్ల వయసున్న కల్మిషా సంతానం. అయితే మంగళవారం సరదాగా ఇంటి ఆవరణలో ఆడుకుంటూ పార్కింగ్ చేసి పెట్టినటువంటి తమ కారు ఎక్కిందట. చిన్నారి కారు ఎక్కగానే ఆటోమేటిక్గా కార్ డోర్స్ లాక్ అయిపోయాయి. పాప ఎక్కడో ఆడుకుంటుంది అనుకుని తల్లిదండ్రులు లైట్ తీసుకున్నారు. ఎంతసేపటికి పాప కనిపించకపోవడంతో కార్ డోర్ ఓపెన్ చేసి చూశారు. పాప అపస్మారక స్థితిలో కారులో పడిపోవడం చూసి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే మనుగూరులోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందిందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. చిన్నారి మృతితో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకునేడు. చాలా దారుణం కదండి. చూడండి, పాపం చిన్న పిల్ల, వాళ్ళు కూడా ఆడుకుంటున్నారులే అని చెప్పేసి అనుకున్నారు. 3 సంవత్సరాలు కదా, చిన్నగా బుడి అడుగులు వేసుకుంటూ పోతా ఉంటుందిలే, ఆడుకుంటుందిలే అనుకున్నది. కానీ ఈ పిల్ల పోయింది, డోర్ తీసినట్టున్నది, చిన్నగా అందులోకి ఎక్కింది, టక్కున డోర్ లాగా పడిపోయింది. చేతులు పైకి అందట్లే పట్టుకోవడానికి, చేతులు అందవు కాబట్టి డోరు. అందులోనే మొత్తం ఎట్లున్నది. ఒక 2-3 నిమిషాలు మనం కూడా డోర్లని పెట్టుకొని ఏసీ లేకుండా కారులో ఉంటే చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. ఈ పాప కూడా అలా చనిపోయినటువంటి. ఏదైనా చిన్న పిల్లల పట్ల దయచేసి జాగ్రత్తలు వహించండి. ఒకవేళ స్కూటీలు కానీ లేకపోతే బైకులు కానీ పార్కింగ్ చేసినప్పుడు దానికి సైడ్ లాక్స్ వేసేసేయండి. తర్వాత కారు కూడా పక్కకు పార్కింగ్ చేసినప్పుడు మొత్తం కూడా ఒకేసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. మొత్తం పూర్తిగా లాక్ వేసేసుకోవాలి. డోర్లు కూడా ఓపెన్ కాకుండా లాక్ వేసుకోవాలి. లేకపోతే వాళ్ళని బయటికి తీసుకునేటప్పుడు కానీ ఇంట్లో ఆడుకునేటప్పుడు కానీ దయచేసి చిన్నపిల్లల మట్ల, ఎందుకంటే ఇలా చిన్నపిల్లగాడే పెద్దయి వాళ్ళు భారతదేశానికి భావి పౌరులుగా తీర్చిదిద్దుతారు. కాబట్టి వాళ్ళ పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కూడా మనం ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.